అండి అందరికీ. మా పద్ధతి ప్రకారం పుట్టి వెంట్రుకలు తీసిన తర్వాత ఇలా కుడుములైతే గుండు మీద అయితే వేస్తామండి. మా కోనసీమలో ప్రతి ఇంట్లో పుట్టి వెంట్రుకలు తీసిన తర్వాత నానమ్మ ఇంటికి వచ్చిన తర్వాత అలాగే మంచం మీద పక్కేసి మంచం మీద కూర్చోబెట్టి అయితే వేస్తారు. మా బుడ్డగాడ మంచం మీద అయితే కూర్చోలేదండి. అందుకు కింద ఒక బెడ్షీట్ వేసి మేము కుర్చీ వేసి దాని మీద అయితే కూర్చోబెట్టాము. ఫస్ట్ అయితే పసుపు అక్షంతలు కలిపేసి పెద్దవాళ్ళందరి చేత అక్షంతలు అయితే వేయిస్తామండి. అలా వేసిన తర్వాత కుడుములు అయితే ఒక జల్లెడ పట్టుకొచ్చి జల్లెడ మీద పెట్టి వేస్తామన్నమాట. ఇలా కుడుములు వేయటం వల్ల పిల్లోడికి చలవని చెప్పేసి అంటారండి. మనం పుట్టి వెంట్రుకలు తీసిన తర్వాత చాలామందికి అయితే ఇదైతే తెలీదు. మా కోనసీమలో అయితే ప్రతి ఇంట్లోనూ పుట్టి వెంట్రుకలు తీసిన తర్వాత కుడుములు అలాగే లడ్డూలు అలా వేస్తారు. మా పద్ధతి ప్రకారం కుడుములే వేస్తామండి. ఇంకా మా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ కేకేసుకొచ్చేసాను నేను. ఇంకా కుడుములు అయితే వేస్తుంటే పిల్లలందరూ భలే సరదాగా వేరుకుంటున్నారండి. నా చిన్నప్పుడు ఇలాగే చేసేవారు అనమాట. చాలా రోజులు అయ్యింది ఇవన్నీ మిస్ అయ్యి. ఇదే చూడటం ఇదే ఫస్ట్ టైం అయిపోయింది మళ్ళీని. చాలా బాగా అనిపించిందండి నిజంగానే. పిల్లలందరూ ఏరుకుంటుంటే నేనే గుర్తొచ్చాను. మీకు కూడా ఇలాంటి పద్ధతులు ఉంటాయా? మా కోనసీమలో అయితే మంచి మంచి పద్ధతులు ఉంటాయండి. కుడుములు అయితే మా బుడ్డగాడైతే ఏడుస్తూనే ఉన్నాడు. ఆ కుడుములంక చూస్తూనే ఎలాగైతే పిల్లలందరూ గట్టిగా కొట్టారండి. ఈ నేదురోలు పిల్ల ఉందా గట్టిగా పట్టింది కుడుములు. ఓకేనండి, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.